విజయవాడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో యాత్రి సేవా దివస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, బీజేపీ చీఫ్ మాధవ్ హాజరయ్యారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో కూటమి నేతలు చెట్లు నాటారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. Yes, I'm here today in Vijayawada with my good friend Bodhi, and I want to say how much I've enjoyed the celebration. I feel so honored. The ladies have done a wonderful job. They've done wonderful dancing. The person in charge of the airport has done excellent, and I very much enjoyed the day. యాత్రి సేవా దివస్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది విజయవాడ ఎయిర్పోర్ట్ లో. ప్యాసింజర్స్ సెంట్రిక్ గా ఈ ఈవెంట్ చేయడం జరిగింది. దీంట్లో ప్యాసింజర్స్ ఫెసిలిటీస్, వేరియస్ ఫెసిలిటీస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఈ యాత్రా సేవా దివస్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, హెల్త్ చెకప్ క్యాంప్స్ ప్యాసింజర్స్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనకు సోషల్ మీడియాలో కానీ వస్తుంది. ఇంకొక అదృష్టం, మాకు కలిగిన అదృష్టం ఏంటంటే ఈరోజు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వెంకయ్య నాయుడు గారు ఇదే రోజు మన ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించడం వల్ల వాళ్ళ ద్వారా మొక్కలు నాటించడం. శ్రీ నరేంద్ర భాయ్ మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మన విజయవాడ విమానాశ్రయం, గన్నవరం విమానాశ్రయంలో ఇవాళ ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రక్తదానం, అలాగే చెట్లు నాటే కార్యక్రమం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా ముదావహం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎయిర్పోర్ట్ అథారిటీ స్థానిక డైరెక్టర్ మరియు సిబ్బందిని, ఆ రక్తదానంలో పాల్గొంటున్న వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నరేంద్ర మోడీ గారి యొక్క 76వ జన్మదినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా యాత్రి సేవా దివస్ పేరు మీద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చెట్లు నాటడం, గ్రీన్ అండ్ క్లీన్ కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రయాణికులకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేపట్టడం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా యొక్క అమ్మ పేరు పైన ఒక చెట్టును నాటేటువంటి అవకాశం నాకు దొరికింది. ఎయిర్పోర్ట్ అథారిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎయిర్పోర్ట్లో దిగగానే మన గౌరవ ప్రియతమ దేశాన్ని ప్రపంచంలో ముందు పెట్టినటువంటి ప్రధానమంత్రి మోదీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏక్ పేడ్ కే నామ్ అనే ద్వారా ఒక మొక్కను నాటించడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రధానమంత్రి మోదీ గారితో సెల్ఫీ తీసే విధానం, బ్లడ్ డ్రైవ్, ఐ క్యాంప్, హెల్త్ క్యాంప్, బ్లడ్ డొనేషన్, బ్లడ్ డ్రైవ్ లో ఇవన్నీ చేస్తున్నందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ వారికి గుంటూరు ప్రాంత ప్రజల తరఫున కేంద్ర మంత్రిగా మనస్ఫూర్తిగా